హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. ఈరోజు మనం మొబైల్లో మూవీస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. అలాగే కొత్త సినిమాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, గేమ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సాంగ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఈరోజు చూద్దాం. చూస్తూనే ఉండండి భాస్కర్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లో దీనికోసం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే వీడ్మేట్. మీరు మీ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. బ్రౌజర్లో వీడ్మేట్ అని టైప్ చేయండి. వీడ్మేట్ టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది. దీంట్లో వీడ్మేట్ HD వీడియో డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇది ఓపెన్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ అప్లికేషన్ ప్లేస్టోర్లో దొరకదు. మీరు ప్లేస్టోర్లో కూడా ఇలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి, కానీ అవి ఫేక్. దాంట్లో డౌన్లోడ్ చేసుకోలేరు, అవి యూజ్ కావు. మీరు గూగుల్లోకి వచ్చి ఇలా డౌన్లోడ్ చేసుకుంటేనే అవి వర్క్ చేస్తాయి. సో మీరు గూగుల్కి వచ్చి ఇలా డౌన్లోడ్ చూడండి, వచ్చింది కదా ఇక్కడ వీడ్మేట్ HD వీడియో డౌన్లోడ్ అని. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాల్ చేసేసాను. సో నేను జస్ట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, V అనే షేప్లో ఇలా కనిపిస్తుంది. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇలా వస్తుంది. దీంట్లో మీకు మూవీస్ అని చెప్పాను కదా, ఇక్కడ పైన ఫ్యూచర్, మూవీ, మ్యూజిక్, వీడియో కనిపిస్తుంది కదా. ఇక్కడ మూవీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఫిల్టర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫిల్టర్ అంటే మీకు ఏ మూవీస్ కావాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది కదా, న్యూ మీద క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ జర్నీస్ ఉన్నాయి. ఇక్కడ డ్రామా, యాక్షన్, కామెడీ, రొమాన్స్, హర్రర్ ఇలా చాలా ఉన్నాయి కదా. ఇలా మీకు ఏ టైప్ మూవీ కావాలో ఆ మూవీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ లాంగ్వేజెస్, మీకు తెలుగులో కావాలా, ఇంగ్లీష్లో కావాలా, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇయర్ కింద ఏ సంవత్సరంలో వచ్చిందో కూడా చూసుకోవచ్చు. మీకు ఎలా అంటే అలా వీడియోని సెర్చ్ చేసుకోవచ్చు. సరే, మనమైతే ఇప్పుడు ఒకసారి తెలుగులో ఏమేమి మూవీస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇక్కడ రండి. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు టాలీవుడ్ కదా, టాలీవుడ్ మీద క్లిక్ చేసుకోండి. అలాగే కిందకి వచ్చిన తర్వాత మనకు తెలుగులో చూడాలనుకుంటున్నాం కాబట్టి మనకు తెలుగులో కావాలి కాబట్టి ఇక్కడ తెలుగు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి రండి. ఇక్కడ మనకు ఆల్ అంటే ఎప్పుడు రిలీజ్ అయినా పర్వాలేదు, అన్నీ రావాలి కాబట్టి ఆల్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేయగానే చూసారా ఇక్కడ బాహుబలి 2 కన్ఫ్యూజన్ అని ఇలా మూవీస్ వచ్చాయి కదా. ఇలా ఇవన్నీ కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ అనమాట, కొత్త మూవీస్ అనమాట. అలాగే మీకు పాత మూవీస్, కొత్త మూవీస్ అన్నీ ఉంటాయి ఇందులో. పాత సినిమాలు కూడా ఇందులో ఉంటాయి. ఇక్కడ చూడండి, కిందకి వస్తున్న కొద్ది సెర్చ్ రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి. మీకు ఇయర్ వైజ్గా మీకు ఏ మూవీస్ ఉన్నాయో ఆ మూవీస్ అన్నీ వచ్చేసినాయి. చూసారు కదా ఇక్కడ మీకు ఇందులో హై క్లారిటీ మూవీస్ అంటే హై క్లారిటీ మూవీస్ వస్తాయి, నార్మల్ క్లారిటీ మూవీస్ అంటే నార్మల్ క్లారిటీ మూవీస్ వస్తాయి. అయితే మీరు ట్యూబ్మేట్ వాడుతుండొచ్చు కొంతమంది. ట్యూబ్మేట్లో అయితే ట్యూబ్మేట్ కంటే ఇది చాలా బాగుంటుంది. ట్యూబ్మేట్లో కొత్త మూవీస్ రావు. యూట్యూబ్లో ఏవైతే ఉంటాయో అవి మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలుగుతాం. ఫ్రెండ్స్, ఇక్కడ మూవీ బేతాళుడు మూవీ అని కనిపిస్తుంది కదా, ఇది డౌన్లోడ్ చేసి చూద్దాం. చూడండి, క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ ఫుల్ మూవీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా వస్తుంది. రాగానే మనం ఇక్కడ ప్లే చేసుకొని చూసుకోవచ్చు, అలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసారు కదా, యాడ్ డౌన్లోడెడ్ 1 ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ టాస్క్ డౌన్లోడింగ్ అని కనిపిస్తుంది కదా. అయితే డౌన్లోడ్ అయ్యే వాటిని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పైన ఇక్కడ సింబల్ కనిపిస్తుంది, డౌన్లోడ్ సింబల్. ఇక్కడ దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయ్యేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ డౌన్లోడెడ్ ఉంది కదా, ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోతే ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది అనమాట. డౌన్లోడింగ్లో ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మూవీస్ మాత్రమే కాకుండా మ్యూజిక్, అలాగే వీడియో చాలా ఉంటాయి దీంట్లో. ఇక్కడ మ్యూజిక్ మీకు వచ్చినప్పుడు మీకు ఏ మూవీ మ్యూజిక్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ మూవీని ఇక్కడ వెతుక్కోవచ్చు మీరు. అలాగే నాకు వెతకాల్సిన అవసరం లేదు అనుకుంటే ఇక్కడ పైన సెర్చ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీకు ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్, ఏ మూవీ కావాలనుకుంటే ఆ మూవీ, మీకు ఏది కావాలంటే అది సెర్చ్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు,
ఇక్కడ వీడియో ఉంది కదా, ఇక్కడ వీడియో క్లిక్ చేసిన వీడియోస్, పాపులర్ వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మీకు. అలాగే ఇక్కడ యాప్స్ అని కనిపిస్తుంది కదా, ఇందులో మీకు ప్లే స్టోర్లో దొరకనటువంటి యాప్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో కూడా చాలా యాప్స్ ఉన్నాయి, మీకు కావాలనుకుంటే మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు. అలాగే మీరు ఇందులో యూట్యూబ్ ప్లే స్టోర్లో మీకు ఏవైతే మీరు మనీ పెట్టి యాప్స్ని కొంటారో అవన్నీ ఇందులో ఫ్రీగా దొరుకుతాయి. అలాగే దీంట్లో యూట్యూబ్ వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు యూట్యూబ్ వీడియోస్ కావాలంటే యూట్యూబ్ వీడియోస్ సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి కదా, ఇప్పుడు ఇక్కడ మీకు ఏదైనా డౌన్లోడ్ చేద్దాం, ఏదైనా సెర్చ్ చేసి చూద్దాం. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ ఖైదీ నెంబర్ 150 అని టైప్ చేసి సెర్చ్ చేస్తున్నాను. చేసినప్పుడు ఇలా ఇక్కడ ఆల్ అని కనిపిస్తుంది కదా, అంటే సెర్చ్ రిజల్ట్స్ అనేది అన్నిటిని ఇక్కడ చూపిస్తుంది. ఇవి సాంగ్స్, ఇది కిందకి వచ్చేసరికి కింద మూవీ, అలాగే కిందకి వచ్చేసరికి ఆల్బమ్స్, ఇట్లా అన్నీ చూపిస్తుంది అనమాట. ఇక్కడ పక్కన యూట్యూబ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యూట్యూబ్లో మీరు ఖైదీ నెంబర్ 150 అని సెర్చ్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో, ఎలాంటి వీడియోస్ వస్తాయో అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి మీకు. చూడండి, ఇక్కడ ఇవన్నీ యూట్యూబ్లో అయితే మీకు ఎలా వస్తుందో అలా ఇక్కడికి వస్తాయి. దీన్ని మీరు ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్ అయితే ఓన్లీ చూడగలుగుతారు, అయితే దీంట్లో అయితే వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పక్కన కనిపిస్తే మూవీ మీరు సెర్చ్ చేసిన దాంట్లో ఏమైనా మూవీస్ ఉంటే మూవీస్ ఇక్కడ చూపిస్తుంది. అలాగే మ్యూజిక్ ఏమంటే మ్యూజిక్ వస్తుంది, ఇక్కడ సాంగ్స్ వచ్చి చూసారు కదా, ఇలా అన్నమాట. టీవీ షోస్ అయితే మీకు ఇందులో టీవీ షోస్ కూడా, అంటే సీరియల్స్ కానీ ఏమన్నా మీ టీవీ షోస్ ఉంటాయి కదా, ఆ టీవీ షోస్ అన్నీ ఇందులో చూసుకోవచ్చు. యాప్స్, మీరు యాప్స్ సెర్చ్ చేసుకోవచ్చు, చెప్పాను కదా ఇందాక. అలా ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. సో ఫ్రెండ్స్, మీరు మూవీస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. అయితే కింద లైక్ అనే బటన్ కనిపిస్తుంది, లైక్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.